హీరోగా ఛాన్స్ అనేది ఎట్లా వచ్చింది ఫస్ట్? మన రాతని మనం చెప్పలేము మేడం. అక్కడ నుంచి డాన్సర్గా వచ్చాను, అక్కడ నుంచి టీవీలో, అక్కడ నుంచి డాన్స్ మాస్టర్గా, అక్కడ నుంచి ఇప్పుడు హీరోగా. తమిళ చూసాను అనుకో, నేను చెప్పింది ఒకటి తమిళ ఒకటి ఉంది భయంకరంగా. అందుకే వీలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తున్నాను. అసలు కొరియోగ్రాఫర్ గా ఎన్ని సినిమాలకి చేశారు, ఏ ఏ సినిమాలు చేశారు? నేను ఎప్పటి నుంచో రాజమౌళి సార్ ఫ్యామిలీకి వాళ్ళు కొడుకున్నారు, వాళ్ళు కార్తికేయ కదా, వాళ్ళ పెళ్లి కూడా నేనే సంగీతం చేస్తాను అనమాట. ఆయన రే ఆర్కే మన సాంగ్ బల్ల ట్రోల్ అయింది అన్నారు. ఇది అవార్డు ఏమైనా ఇచ్చారా ఏంటి, దానికి ఆనందంగా చెప్తాడు సార్ అంటే. ఆర్జీవి గారు ఎప్పుడైనా చూసారు? చూసారు మేడం, అన్ని కళాఖండాలన్నీ ఆయన వదిలిపెట్టాం కదా, ఇదిలో ఉన్నప్పుడు చూపిస్తాం. గురుగారు చూపించాడంటే సూపర్ అంటాడు అంతే. ఫస్ట్ మూవీకి ఆడిషన్ చేశారా లేదంటే డైరెక్ట్ గా కెమెరా ముందుకు వెళ్ళిపోయి ఓకే యాక్షన్ అన్నారా? వీళ్ళు ఫోన్ చేసి మళ్ళీ రే నీకు అవసరం అలా చెప్పడం, అవన్నీ చెప్పడం అవసరం అంటారు. అది కదరా చేస్తున్నాం కదా అంటే చెప్పకూడదు అంటే ఏమంటారు, నువ్వు విడింది కరెక్టే నేను హీరో అండి. ఏంట్రా నువ్వు హీరో, నేను సోలో సాంగ్ చేయాలండి. అవును చేయాలండి. చూడరా నా జీవితం ఇలా అయిపోయింది. సరే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో మరి డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. రాధాకృష్ణ గారు అనాలా లేకపోతే ఆర్కే అనాలా? రాధాకృష్ణ అండి. రాధాకృష్ణ గారు అంటాం. అంటే మీలంటే యాంకర్స్ మా పెద్ద నేమ్ ని కట్ చేసేసి మంచి పేరుని కుదించేసి మా అలాంటి వాళ్ళు అనొద్దు, అందుకే మేము రాధాకృష్ణ గారని పిలుస్తాం. అలాంటి వాళ్ళ లిస్ట్ లో మేము లేకుండా కుదించిన వాళ్ళ లిస్ట్ లో రాధాకృష్ణ గారు చెప్పండి. అంటే ఒక కొరియోగ్రాఫర్ హీరోగా మారడం అది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అసలు హీరోగా ఛాన్స్ అనేది ఎట్లా వచ్చింది ఫస్ట్? హీరోగా ఛాన్స్ అనేది అది రాలేదు మేడం. అది డైరెక్టర్ కర్మకాలం, లేకపోతే జనాల కింద చూసే అదృష్టం లేకపోతే దురదృష్టం. అంటే అది చిన్న ఒక యాక్సిడెంట్ గా వచ్చింది మేడం. అది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అది అనుకోకుండా అది ఫేట్ అంటారు, అంటారు తలరాత అంటారు, రాసుంటేనే ఏదైనా. నేను రావటమే ఇక్కడికి ఏదో పెద్ద మెకానిక్ అవుదామని వచ్చాను. మెకానిక్ అవుదా? బైక్ మెకానిక్ మేడం. బైక్ మెకానిక్ బాగా చేస్తాను. మీది స్కూటీ అని ఉందా చెప్పండి? లేదు లేదు, అసలు నాకు రాదు డ్రైవింగ్ కూడా. మెకానిక్ నాకు వద్దు అదృష్టం. లేదు నాకు అప్పుడు ఓకే. మన రాతని మనం చెప్పలేము మేడం. అక్కడ నుంచి డాన్సర్ గా వచ్చాను, అక్కడ నుంచి టీవీలో, అక్కడ నుంచి డాన్స్ మాస్టర్ గా, అక్కడ నుంచి ఇప్పుడు హీరోగా. తర్వాత ఎప్పుడో ఒకరు మీలాంటి వాళ్ళు చేసి షెడ్ పంపించేద్దాన్ని ప్లాన్ చేశాను. మా మొత్తానికి మా మీడియం మీద బాగా కక్ష లేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తే కింద తమిళ చూసాను అనుకో, నేను చెప్పింది ఒకటి తమిళ ఒకటి ఉంది భయంకరంగా. అందుకే వీలాంటి వాళ్ళు అసలు ఎప్పుడు చూసినా భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తున్నాను. మేము అట్లా కాదులేండి, పాజిటివ్ గానే ఇస్తాం తమిళైన అయితే. అసలు కొరియోగ్రాఫర్ గా ఎన్ని సినిమాలకి చేశారు, ఏ ఏ సినిమాలు చేశారు, ఏ ఏ హీరోలకి చేశారు? మేడం నేను డాన్సర్ గా అందరు హీరోలు చేశాను మేడం. అందరూ అంటే ఇప్పుడున్న ప్రభాస్ సార్ గానీ, రామ్ చరణ్ గానీ, మహేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, వీళ్ళందరికీ గ్రూప్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా అది చేశాను మేడం. అందరు హీరోలు పక్కన ఆడుతుంటారు. బొమ్మలి సినిమాలో కానీ ప్రభాస్ పక్కన, ఎన్టీఆర్ సినిమాలో రైట్ సైడ్ ఆడుతున్నారు, రామ్ సినిమాలో అన్ని హీరోలతో చేస్తున్నాను. అది కాకుండా ఏదో డాన్సర్ వెనకాల ఆడటం కాదు, వాళ్ళ పక్కన ఒక కొన్ని రోజుల ముందు, కొన్ని సంవత్సరాల ముందు చెన్నై డాన్సర్ ఫ్రంట్ ఉండాలి, హైదరాబాద్ తెలుగు వాళ్ళు వెనక ఉండాలి. ఆ బ్రేక్ నేను ఈవెంట్ చేసి పక్కన ఉంటాను, హీరోలు పక్కన ఉంటాను. అప్పుడు తెలుగులో మాడుతుంటాను నేను. అప్పుడు హీరోలందరూ తెలుగా మీరంతా మనంతా వెనక్కి కదరా ఇలా ముందుకు వచ్చారా అంటే ఏముందా అండి. అప్పుడు నాకు రామ్ చరణ్ సార్ కానీ, ఎన్టీఆర్ సార్ కానీ వీళ్ళందరూ కొంచెం తెలుగు అంటే కొంచెం ఉంటుంది కదా వాళ్ళకి. నాకు మా గురువు ప్రేమ్ రక్షిత్ గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఆయనతో కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది. కొంచెం మారుతుంటే హీరోలు పక్కన ఉన్నప్పుడు మారుతుంటే మనం కొంచెం చిన్న రెస్పెక్ట్ ఉంటుంది. అంటే మెకానిక్ నుంచి ఇట్లా డాన్స్ మాస్టర్ వరకు ఎలా వెళ్ళగలిగారు? అసలు ఎప్పుడు మీరు డాన్స్ నేర్చుకోవాలనిపించింది? ఎందుకు అటువైపు వెళ్ళారు అసలు మెకానిక్ నుంచి? అంటే మెకానిక్ అని అనుకున్నారు, మెకానిక్ చేద్దాం, మళ్ళీ మైండ్ ఎందుకు చేంజ్ అయింది, అటువైపు ఎందుకు వెళ్ళారు? మైండ్ కదా మేడం, ఏదో చిన్న ఏదో డాన్స్ ఉంటాయి కదా, ఏదో
మీలాంటి వాళ్ళు ఏంటో లేదా పక్కన వాళ్ళు డాన్స్ ఆడమంటే 2-3 సార్లు చేతులు కాళ్ళు ఊపాను. ఆ, అదే డాన్స్ అన్నారు వాళ్ళు. అదే నచ్చింది వాళ్ళకి. అదే డాన్స్ అన్నారు. అదే డాన్స్ అన్నారు. అలానే కంటిన్యూ అయిపోయింది మేడం. అంటే ఇక పెద్దగా దానికి చెప్పుడు నేను ప్లాన్ చేయలేదు మేడం ఇలా డాన్స్ ఆడాలని. చెప్పాను కదా రాత పైవాడు రాసి ఉంటాడు. ప్రేమ్ రక్షిత్ గారితో మీకు ఎట్లా పరిచయం అయింది? ఆయన డాన్సర్ నుంచి చెన్నై నుంచి పరిచయం మేడం. ఓకే. డాన్సర్ నుంచి పరిచయం. రాజమౌళి సార్ది ఫస్ట్ సినిమా మేము ఛత్రపతి చేసాం. ఓకే. అప్పుడు నేను ఆయన ఒకే కృష్ణానగర్లో ఒకే రూమ్లో ఉంటాం మేమందరం, శర్మ అని మేమందరం. రాజమౌళి సార్కి శర్మ అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన క్లాస్ చెప్పేస్తుంటాడు రాజమౌళి పిల్లోడికి. ఓకే. మనోడు త్రూ మాస్టర్ గారు అప్పుడు డ్యాన్స్ కార్డు తీశారు, మేమంతా ఉంటాం. ఈ వీడియో తీసుకెళ్ళి రాజమౌళి సార్ దగ్గర పెడితే అక్కడి నుంచి మా ప్రణయం అదే మా జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ మీరు ఎక్కడ ప్రాపర్? నేను ప్రాపర్ అమ్మ వచ్చి తెలంగాణ అండి, నాన్న వచ్చి ఆంధ్ర, నేను వచ్చి చెన్నై. అందుకే మీ తెలుగు తడబడుతుంది. అవునా కాదా? మళ్ళీ మీ వాళ్ళు ఇలా అల్లారు అనొద్దు, తడబడుతుంది తెలుగు అయితే. చెన్నై కాబట్టి సాంబార్ వస్తుంది మధ్య మధ్యలో, ఇడ్లీ సాంబార్. అదే అంటే తెలుగు వచ్చు, అప్పుడు తగులుతుంటది అన్ని తగులుతుంది. అయితే మీరు ఈ మధ్య కాలంలో కొరియోగ్రాఫ్ చేసిన ఒక మంచి సాంగ్ ఏంటి అంటే, అది పాత సాంగ్, అది చేసిన వాళ్ళ వల్ల ఆ పాటకి ఇంకా హైప్ వచ్చింది. అదే రాజమౌళి గారు, రమా రాజమౌళి గారు, అందమైన ప్రేమ రాని చేయి తగిలితే. అసలు ఎందుకు అట్లా కంపోజ్ చేయమని వాళ్ళు అడిగారా, మీరు చేశారా ఏంటి? నేను ఎప్పటి నుంచో రాజమౌళి సార్ ఫ్యామిలీకి వాళ్ళు కొడుకున్నారు, వాళ్ళు కార్తికేయ కదా, వాళ్ళ పెళ్లి కూడా నేనే సంగీతం చేస్తాను అనమాట. మేము ఛత్రపతి నుంచి మాస్టర్ దగ్గర ఉంటాం కదా, వాళ్ళ ఇంట్లో పోవటం కొంచెం సార్తో కొంచెం అనుబంధం ఉంది. వాళ్ళు సంగీతం నేనే చేస్తుంటాను. అప్పుడు 7 years క్రితమే వాళ్ళు మైసూర్లో చేయించాను. ఆ వీడియో ఏమీ లీక్ అవ్వలేదు కాబట్టి అది నేనేం తెలియట్లేదు, ప్రపంచానికి తెలియకూడదు. నా ఫోన్ లో ఉంటాయి అన్ని వీడియోలు. ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్, వీళ్ళందరికీ చేపించా అక్కడ ఇక్కడ మైసూర్లో. అది అయిపోయింది. ఇది వచ్చి చెర్రీ గారు అని వాళ్ళు రిలేషన్ వాళ్ళ పెళ్ళి ఉంటే చేస్తుంటే మేడం కొంచెం సార్ మంచి డాన్సర్. అవును సార్ డాన్సరా రాజమౌళి గారు? చూసారు కదా డాన్స్, మీరు అసలు ఫుల్ సంగీతం చూడలేదు మీరు, అవి చూడండి. 20 తీసాడు, ఒక 10-20 సాంగ్లు ఆడుతుంటాడు ఆయన. అవునా? మేడం రమ గారు, మేడం కూడా సేమ్ ఆడుతాడు. సరే మేడం గురించి ఆ సాంగ్ చేద్దామండి. అంతకుముందు సంగీతంలో ఇలా చేశాను, ఒక్కొక్క స్టెప్ చేశాను. ఏది అందమైన ప్రేమ సాంగ్ ని అంతకుముందు సంగీతంలో చేశాను. ఆయన బాగా నచ్చింది కంపోజింగ్. ఈసారి నేను చేస్తానన్నాడు. సార్ అడిగారు ఇలా చేద్దామంటే చేద్దామండి. సార్కి మాస్ సాంగ్ ఇష్టం, ఎన్టీఆర్ సాంగ్స్, మాస్ బాలయ్య సాంగ్స్ ఇష్టం సార్కి. నాకు మాస్ పెట్టండి అన్నాడు. అప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది కదా, అది కూడా చేపించాం. కానీ అవన్నీ సంగీతం చేశాడు. వీడియో ఏమైనా లీక్ అవ్వలేదు. ఈ వీడియోలో లీక్ అయ్యింది మేడం. లీక్ అవ్వడం వల్ల మీకు అంతా తెలిసింది. చాలా అంటే వాళ్ళిద్దరు చేస్తుంటే చూడాలనిపించింది. చాలా బాగుంది. అంటే ఎబ్బెట్టిగా లేకుండా నీట్ గా కొరియోగ్రఫీ అనేది చాలా కూల్ గా వెళ్ళింది. రుద్దాడు మేడం, ఒక 4-5 రోజులు రుద్దాడు ఆ సాంగ్ ప్రాక్టీస్. పొద్దున్న స్టార్ట్ మ్యామ్ కూడా, రమ గారు కూడా. ఆమె కూడా సార్ ఎక్కడ అప్పుడు మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు, అంటే బిజీగా ఉంటానా. ఆయన 1 hour సాయంత్రం పూట లేదా మార్నింగ్ పూట 6 o'clock రెడీ చేస్తాడు. అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి ఆయన నేర్చుకుని ఈ సాంగ్ చేయాలి నేర్చుకున్నాడు మేడం. ఆయన ఎక్కడో సింగపూర్, మలేషియా ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు షో చేసేటప్పుడు. అక్కడి నుంచి నాకు వీడియో కాల్ రికార్డ్ చేసి పంపించు అక్కడండి. ఇక్కడ చైనాలో అక్కడికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ హోటల్లో రూమ్ లో ఆయన ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేశాడు, డెడికేషన్. అక్కడ పోయినా కూడా మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఢిల్లీలో ఎక్కడ చేసినప్పుడు అప్పుడు కూడా రూమ్ నాకు పెద్దది కావాలి, డాన్స్ చేయలేకపోతున్నాను, ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అని మళ్ళీ వీడియోలు చేసి పెడుతుంటాడు, సాంగ్ చేస్తుంటాడు. ఆయన దగ్గర మంచి గుణం ఏంటంటే ఆ సంగీతంలో వేరే సాంగ్ చేస్తున్నాడు మేడం, ఫోక్ సాంగ్. ఆయన నేను మర్చిపోయా, చాలా మంది ఉన్నారు. లాస్ట్ మినిట్లో నేర్చుకున్నాడు. ఈ సాంగ్ చేస్తాడో చేయడో ఎందుకులే వదిలేసాను. సాంగ్ స్టార్ట్ అయిపోయింది, ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ పాడంటే సాంగ్ స్టార్ట్ అయిపోయింది, ఆరికి నేను అన్నాడు. సార్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు, అక్కడ పోలేదు స్టేజ్ మీద, నేను అడవులో ఉన్నాను. మళ్ళీ కట్ చేశాను, సాంగ్ కట్ చేసి పోయి నించోబెడితే ఎవరైనా సరే పెళ్లిళ్ళలో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఉంటారు కదా, నేను ముందు నించోవాలి, సెంట్రల్ ఆడనే ఉండదు, వెనకాల ముందు నిలబెడితే వద్దు నేను వెనకాల నించుంటాను. వెనకాల పోయి వాళ్ళ కొడుకు ఇద్దరు వెనకాల ఆడుతున్నాడు. సార్ ముందు ఆడుతున్నాను సార్, వద్దు వాళ్ళ మంచిగా ఆడతారు, వాళ్ళు చూసి నేను కొంచెం ఏమైనా తప్పిపోతే ఆడతాను. సార్ నాకు అనిపించింది, అమ్మో వేరే వాళ్ళైతే నేను ముందు ఉండాలి.
చాలా ఉంటుంది. ఈ సాంగ్ ఇంత హైలైట్ అయింది, ఇంకొకటి బాగా కాంట్రవర్సీ అయింది, అదేదో మీకు అర్థమైపోయి ఉంటుంది. కొండేటి సురేష్ గారి సాంగ్ ఎందుకు అంత ట్రోలింగ్స్ అయింది? ఆయన ఏంటి అంత ఫీట్లు చేయించారు, అన్ని ఫీట్స్ సార్ని? అంటే నా మొదటి సాంగ్ మేడం సినిమా ఇండస్ట్రీలో ఓకే, అడుగు పెట్టడమే ఇంకా ఆనిముత్యం దొరికింది. ఆనుమతి దొరికింది. దాన్ని రుద్దాలనేసి అప్పుడు ఫ్లోర్ వూన్స్ మాకు అప్పుడంతా ఫేమస్ కదా. నేను చెప్పాను అన్నా నీకే వేసుకోనంటే సమస్య లేదు, నేను తగ్గేది లేదు అనేది ప్రాక్టీస్ చేసి అయ్యో బాగా ప్రాక్టీస్ చేసి ఆయన అప్పుడేం లేదు మేడం సాంగ్. అప్పటికి బ్రహ్మానందం సార్ కూడా ఏదో ఒక ఫంక్షన్ లో చెప్పారు, చాలా మంది ఆర్టిస్టుల దగ్గర వెళ్తుంటే వీడెవరు సార్కే అంటే తెలియదు సార్, తెలీదు, కొత్త డాన్స్ మాస్టర్ అంటే సురేష్ కొండటి సాంగ్ చేశారంటే అందరూ అటెన్షన్ అయిపోతారు. అవునా ఆ మహానుభావుడు నువ్వేనా అంటారు. మహానుభావుడు మీరే అంటారా అంటే కొంచెం ఏదండి ఎందుకు వీళ్ళందరూ ఇలా అంటారు, కొంచెం భయం వేసింది. అప్పుడు 12 సంవత్సరాలు మళ్ళీ ట్రోల్ అయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా అయింది మేడం, మామూలు ట్రోల్ చేయలేదు, మామూలుగా కాదు. నేను ఎరగదీశాను మేడం స్టెప్. ఆయన ఒకడేమో 6 కొట్టాడని ఒకడు అంటాడు, ఒకడేమో MRF టైర్ ఏందిరా తిరిగిపోయింది అని వాడు అంటాడు. ఇన్ని కామెంట్స్ చూసి నేను ఈ సాంగ్ నేను చేసింది నేను చెప్పలేదు కొన్ని రోజుల్లో. ఆయన గుడిలో కనిపించే ఆర్కే మన సాంగ్ ట్రోల్ అయింది అన్నాడు. సార్ అదేమన్నా పెద్ద అవార్డు ఇచ్చారు? లేదండి, ఒక గుర్తింపు, ట్రోల్ అయినా లేదంటే సక్సెస్ అయినా ఎట్లా కొట్ల జనాల్లోకి వెళ్ళింది కదా. ఆయన చాలా పాజిటివ్ గా చాలా పాజిటివ్ తీసుకోపోతే అరకే మన సాంగ్ బల్ల ట్రోల్ అయింది అన్నారు. ఇది అవార్డు ఏమైనా ఇచ్చారా ఏంటి దానికి ఆనందంగా చెప్తాడు సార్ అంటే నాన్న చూసానా అంటే మామూలు ట్రోల్ చేయలేదు వాళ్ళు. అది అంటాడు ఇది అంటాడు డాన్స్ అంటాడు, ఒరే వీడు జర 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 అంటే ఏంద్ర కోడి పెడుతున్నాడు అంటాడు. నేను ఇంత కష్టపడి చేసిన స్టెప్ అంటే కొంచెం బాధ అనిపించింది. కొంతమంది అన్నారు ఆ ట్రోల్ అంత కామన్, ఏదో ఒకటి మీరు అన్నట్టుగా హిట్ అవ్వాలి లేదా ట్రోల్ అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి అయింది, అది ట్రోల్ అయింది. అది అట్లా కూడా గుర్తింపు వచ్చింది మీకు? చెప్పలేదు మేడం, నేను ఎవరికి ఇప్పుడే చెప్తున్నా, నేను బయట చెప్తే ఇంకేముందా ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరా కళాకన్నా ఆర్కే. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చారు కదా, చెన్నైలో ఎవరికైనా కొరియోగ్రఫీ చేస్తారా? లేదు మేడం, అప్పుడు నేను డాన్సర్ కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ గా ఇక్కడికి టాలీవుడ్ షిఫ్ట్. ఓకే, ఇంకెవరికైనా చెయ్యాలి అంటే వీళ్ళకి మనం కంపోజింగ్ చేయాలి అన్న ఒక కోరిక ఉంటుంది. స్టార్ హీరో బైక్ తోలితే అది రిపేర్ అయిపోతే రిపేర్ చేయాలని ఉంది కానీ నా కోరిక. కానీ ఎందుకని మేడం ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సార్తో చేయాలని ఉంది, ఆయన పక్కన ఆడేసాను, ఆయనతో మాట్లాడేశాను. బన్యాన్తో ఆర్యటు పరుగు ఎలాగెలాగా అన్ని ఆయన వాళ్ళందరినీ చూశాను మేడం. ఫస్ట్ హైదరాబాద్ రాగానే అందరిని స్టార్లు చూశాను. అదే స్టార్తో పక్కన షూటింగ్ సాంగ్లు చేశాను, వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడటం అయిపోయింది. రామ్ చరణ్ సార్తో కానీ ప్రభాస్ సార్తో కానీ వీళ్ళందరితో బాలకృష్ణ సార్తో సింహం అంటే చిన్నోడే వేటకు వస్తాడు, అది రైట్ సైడ్ లో ఉంటాను, అందరి స్టెప్పులు పడతా ఉంటది సార్తో. ఆయన అప్పుడు తెలుగు మాడతాం కదా, రే ఏం తాగుతారా అంటే సార్ మేము బీర్లే సార్, ఏ 9 అయింది మేడం టైం, షూటింగ్ చేస్తున్నాను, రే మీ మాస్టర్ చెప్పరా టైం అయిపోతుంది మీరు మందు దగ్గర వైన్ షాప్ మూసేస్తాను. సార్ మూసేస్తారు సార్, మా వాడు పంపిణీ సార్ అన్నాడు. ఏం మీ వాడు తాగడంటే తాగదాడు సార్, ఏం అంటే అప్పుడు తెలియదు సార్ ఈ బ్రాండ్ తెలియదు, ఎంహెచ్ సార్ మ్యాన్స్లో సార్ మనదే అన్నాడు. అప్పుడు అంతగా ఫేమస్ లేదు, మేమంతా బీర్లే సార్ అంటే బీర్లు లాంగ్ జర్నీ అన్నాడు. బాలయ్య సార్తో కొంచెం అందరితో సరదాగా ఉంటారు సార్. అయితే డాన్స్ చాలా సరదాగా ఉంటాడు, క్రికెట్ ఆడతాడు సార్. అవునా, ఫ్రీ టైం కొత్త కోణం చెప్తున్నారు, ఎందుకంటే ఆయన దగ్గరికి రానివ్వరు, చాలా లేదా? అదేం లేదు, అప్పుడు ఇదంతా ఇప్పుడు వచ్చింది. అదంతా ఫస్ట్ అంతా మేము లాస్ట్ మాస్ సాంగ్ చేసేటప్పుడు క్రికెట్ ఆడతాడు ఆయన కానీ మహేష్ బాబు సార్ కానీ. ఫిల్మ్ సిటీ లో లైటింగ్ చేంజ్ చేయమని అనుకో, మహేష్ బాబు సార్ అండ్ బాలకృష్ణ సార్ అప్పుడు చాలా సాంగ్లు మేము ఆడినాం క్రికెట్. లారస్ మాస్టర్ దగ్గర గ్రూప్ ఆడినప్పుడు అప్పుడు ఆడినాడు. వాడు చెన్నై వాడు వచ్చి దగ్గర వచ్చాడు, స్పిన్ బాల్ వేస్తానంటే ఏ అటు వెళ్ళరు అన్నాడు. వాడు లేదు సార్ నేను పట్టేస్తాడు. సరే రాగానే ఒక్కడు పీకితే వాడు వెనకాల పడింది, ఒక ముద్ర పడింది. అక్కడి నుంచి చుట్టమని ఎవరు లేడు, అంతే 6 లైన్ ఉన్నాడు అని బాగా ఆడతాడు క్రికెట్. షూటింగ్ లేనప్పుడు
ఫ్రీగా ఉన్న లారెన్స్ మాస్టర్ ఉన్నప్పుడు అప్పుడు చేస్తాం. లారెన్స్ మాస్టర్ గురించి మీ మాటల్లో అంటే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అవును మేడం. వాటి గురించి చెప్పండి. ఆయన నాకు కార్డు ఇప్పించింది ఇక్కడికి, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన నాకు కార్డు ఇప్పించింది. ఆయన బాగా హెల్ప్ చేస్తాడు మేడం, చిన్న హెల్పింగ్ గుణం ఉంటుంది చాలా. డాన్సర్స్ కూడా, చిన్న డాన్సర్స్ కూడా సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నాడు అందరిని. ఆయన ఒకప్పుడు లాగా కాదు, అప్పుడు డాన్సర్లు అందరు చాలా మంది డాన్సర్ ఉంటారు కదా, అందరు నేను వచ్చే రమ్మనేవాడు, వర్క్ ఇచ్చాడు. వాడు మొహం చూసేవాడు, వాడు పాపంగా ఉంటే వాడు వర్క్ ఇచ్చేవాడు. వాడు వస్తాడు, వాడు డాన్స్ ఆడతాడా లేడా చూసుకోడు, ఏదో ఒక పని. సాంగ్ లోనే గ్రూప్ డాన్సర్లు గానే కొంచెం ఆయన తెలిసిపోద్ది, కొంచెం నీట్ డ్రెస్ వేసుకొని ఇలా వచ్చిన వాడి హీడు చూసిన వాళ్ళకి పాపం వాడిని చూడడం వాడు కష్టం మహా కనిపిస్తుంది. వాళ్ళకి అందరికి పిలుస్తాడు, ఆయనే సెలెక్ట్ చేస్తాడు. మిగతా మాస్టర్లు అందరూ ఏం చేస్తారు, ఇన్ఛార్జ్ చెప్తారు, డాన్సర్ తీసుకొస్తారు. ఆయన అలా కాదు, ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు, టైం కేటాయిస్తాడు. ఆయనకి ఎంత ఓపిక. అందుకే మరి అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ఇప్పుడు హీరోగా ఫస్ట్ మూవీ నీరుకుళ్ళ. ఏంటి నీరుకుళ్ళ అంటే ఒక విలేజ్ నేమ్ మేడం, తెలంగాణలో ఒక విలేజ్ ఉంది నీరుకుళ్ళ అని, బయట ఉంది రియల్ గా ఉంది మేడం. ఆ విలేజ్ సంబంధించిన ఒక స్టోరీ, ఒక విగ్రహం బ్యాక్గ్రౌండ్ స్టోరీ అది. ఒక 80s లో 90s లో జరిగింది కథ అది. దాన్నే కథగా రాసి చేశాను మేడం. మీరే కథ రాసారా? అంత సీన్ లేదు, అంత లేదు. కృష్ణ అని ఆయన ప్రొడ్యూసర్, ఈజ్ రైటర్. ఆయన రాసుకున్నాడు, కథను రాసుకొని. రమేష్ ఫ్లాసీ అని డైరెక్టర్, అతను డాన్స్ మాస్టరే. వాడు కథ చెప్పి నాకు, నువ్వే అంతకుముందు మహాబలి చేశాను నేను, బట్ రిలీజ్ అవ్వలేదు. వాడు చెప్పి నిన్ను బట్టి హీరో చేస్తాను రా అంటే, దొరికింది బకరా అనుకో. నేను అవునా వద్దులేరా అన్నాను. లేదురా, నేను కొంచెం ఎనర్జీగా ఇలా చేస్తుంటాను, యాటిట్యూడ్ చేస్తుంటాను, వీడిని ఏదో ఎడదా అన్నాను. నేను అనుకున్నాను మనసు లోపల, బకరా దొరికింది వద్దులేరా అన్నాను. అలా హీరోగా ఎంట్రీ ఇచ్చాను మేడం. ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాని చేశాను. 2 months బ్యాక్ రిలీజ్ అయింది, 7th రిలీజ్ అయింది. మేము 30 థియేటర్స్ అనుకున్నాం, 79 థియేటర్స్ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా పెద్ద మూవీస్ కి దొరకట్లేదు. ముందు రిలీజ్ చేయడం పెద్ద కష్టం మేడం. దాన్ని నేను నాకున్న సర్కిల్లో రిలీజ్ చేశాను. మంచు మనోజ్ సార్ ఒక సాంగ్ లాంచ్ చేశారు, మేడం హీరోయిన్ మేడం సాంగ్ లాంచ్, అండ్ తమ్మారెడ్డి ప్రతాప్ సార్ పోస్టర్ లాంచ్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. అజయ్ భూపతి సార్ కొంచెం ట్రైలర్ లాంచ్ చేశారు. అజయ్ భూపతి ఆర్ఎక్స్ అనే డైరెక్టర్, వీళ్ళందరూ హెల్ప్ చేసి సినిమాని చేశారు. నేను పనిచేసేది ఇప్పుడు ఆర్జీవి దగ్గర పనిచేస్తున్నాను. ఇప్పుడు వర్మ గారి దగ్గర పనిచేస్తున్నాను. అది ఎప్పటి నుంచి 80s నుంచి పనిచేస్తున్నాను, డాన్స్ కొరియోగ్రఫీ. అందుకే ఏదున్నా ఆయన లాగా మొహం మీద చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎవరు శిష్యుడా అంటే ఓకే ఆర్జీవి గారు. లేదు మేడం, మా బాసు అంటే ఆయన ఈజ్ ఎ లెజెండ్ మేడం. ఏమంటారు, ఈజ్ ఎ లాయర్. అంటే మేము రోజు మోస్ట్ టాలెంటెడ్ అన్నీ ఉన్నాయి సార్. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ల వల్ల ఆయన అట్లా ట్రోల్ కి గురవుతూ ఉంటారు. కానీ మహా మేధావి ఆర్జీవి గారు. ఆయన ఎందుకంటే ఏ టాపిక్ నుంచి మాట్లాడినా సరే వేస్ట్ టాపిక్ మాట్లాడారు మేడం. అవును, ఓట్కాలు ఉన్నప్పుడు కూడా ఆ టాపిక్ వెరీ క్లారిటీ ఉంటుంది. మనం ఏమైనా చెప్పాను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఏమన్నా డిస్కస్ చేసినా ఒరిజినల్ చెప్తాడు, అంతేగాని ఏదో తిప్పించి మాట్లాడు. ఏదో అరకే యూనో జస్ట్ బుక్ అంటాడు. సార్ బుక్కా, ఏం బుక్ సార్ అంటే, ఆ బుక్ చదివా అంటాడు. సార్ చదవలేదు సార్ అంటే, ఏం చేస్తారా అయ్యా అన్నారు. సార్ బుక్లు చూస్తాం కానీ చదవం సార్ మేము. బుక్స్ ఎక్కువ చదివే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఆయన ఎక్కువ చదువుతుంటాడు మేడం, ఎక్కువ. అది కూడా ఇంగ్లీష్ బుక్స్. ఇంగ్లీష్ బుక్ చాలా చదువుతాడు. ఇంత పెద్ద ఉంటాయి మేడం. ఒక 6 నెలలకి ఒక బుక్ అయిపోతుంది. చూస్తే మనకు భయం వేస్తుంది. భయం, దాన్ని చూస్తే పారిపోతాం మనం. ఆయన బయట క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, లోపల క్యారెక్టర్ ఉంటుంది. సూపర్ కూల్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆయన దగ్గర? అని 80s నుంచి చేస్తున్నాడు మేడం. ఇప్పుడు వంగవీటి, మన ఇప్పుడు వచ్చి రష్ మూవీ చేస్తున్నాం మేడం. శారీ అండ్ కొరియోగ్రాఫర్ చేస్తాం. ఈ మధ్య మంజు అని ఆయన దగ్గర ఉంటాడు డైరెక్టర్, ఆయన డైరెక్షన్ చేస్తాడు. బాస్ జస్ట్ పరివేషణ ఆయన మంజు అని ఉంటాడు. ఆయన దగ్గర నేను కో డైరెక్టర్ లాగా చేస్తుంటాను, మొత్తం నేను చూసుకుంటాను అనమాట. ఇప్పుడంతా కొత్త ఫ్యాషన్ అనమాట డ్యాన్స్ మాస్టర్లు అందరినీ. ఇప్పుడు మా ప్రేమేష్ మాస్టర్ కూడా పుష్ప 2 కానీ రాజమౌళి సార్ దగ్గర కానీ
మేమంతా ఒక టీం వర్క్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, కెమెరాలు అన్ని సెట్ చేయడం అంతా మా డాన్స్ మాస్టర్ సెట్ చేస్తారు. డాన్స్ అన్ని, ఫైటర్ని, జూనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు రావాలి అవన్నీ మేము కొరియోగ్రాఫ్ చేసి డైరెక్టర్ గారు చూపిస్తాం. పుష్ప సినిమా నుంచి అది వస్తుంది. ఆ ట్రెండ్ అనేది క్రియేట్ అయిందా? రాజమౌళి సార్ దగ్గర నుంచి ఆ ట్రెండ్ అది. సార్ ఇప్పుడు పుష్ప డైరెక్టర్ గారు వచ్చి ఒక్కొక్కరిని నువ్వు ఇట్రా అంటే తెల్లారొద్ది. అందుకని ఇవన్నీ డైరెక్టర్ గారు మాకు ముందు చెప్పేస్తారు. కొరియోగ్రఫీ చేస్తాం, ఇటు నడుచుకుంటే రావాలి, ఇలా చూడాలి, ఇలా చేయాలి, అటుపోలి ఇటుపోలి కొరియోగ్రఫీ. కొత్త ట్రెండ్ అనమాట. డాన్స్ మాస్టర్ అనేది ఒక కొత్త వర్క్ వస్తుంది. ఈ వర్క్ నేను ఆర్జీవి గారి దగ్గర మంజు అగస్త్య మంజు అని ఆయన డైరెక్షన్ చేశారు. మంజు గారు ఆయనకి కింద నేను ఇవన్నీ చేస్తుంటాను. అప్పుడు చూసి యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తుంటా కదా, అప్పుడు మంజన్ అంటాడు, మీకు తెలుస్తుంటదా ఓవర్ యాక్షన్ అంటే ఆయన చెప్తున్నాడు మేడం, రే ఓవర్ యాక్షన్ చేయొద్దురా అంటాడు. ఓవర్ యాక్షన్ చేయొద్దురా అంటే అప్పుడు మంజన్న కూడా నన్ను ఎంకరేజ్ చేస్తాడు, హీరోగా చేయొద్దు అని. కొంచెం ఆయన మూవీలో ఒక ఫారెన్ గేల్ అని ఒక మూవీ చేస్తున్నాడు, తెల్లమ్మాయి, ఫారెన్ అమ్మాయి. ఒక 4 అబ్బాయిలు అమ్మాయికి లైన్ వేయటం. దాంట్లో నాకు క్యారెక్టర్ ఇచ్చాడు, అంటే నన్ను బయట తీసుకొచ్చి ఆయనే నా కళాఖండం చూసి ఆయన కెమెరా ఆన్ చేయగానే ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటాడు. ఫస్ట్ నేనేం చేసినా నేనేం చేసినా నీ అమ్మాయిని చూసా హాయ్ అన్నావు, ఎందుకురా హాయ్ అన్నావు అన్నా, నేను చెప్పింది హాయే కదా అంటే, లేదు నువ్వు ఐబ్రోస్ ఎగరేసావు, మా ఊళ్ళో చెప్పు అంటాడు. అయితే మీరు హీరోగా అయినప్పుడు ఫస్ట్ మూవీ ఆర్జీవి గారు ఎప్పుడైనా చూసారు మేడం? అన్ని కళాఖండాలన్నీ ఆయన వదిలిపెట్టాం కదా, ఇదిలో ఉన్నప్పుడు చూపిస్తాం. గురుగారు చూపించాడంటే సూపర్ అంటాడు, సూపర్ అంటాడు. మళ్ళీ దాని మీద ఏంది కథ ఏంటి అని ఆ కథ గురించి మొత్తం బ్యాక్గ్రౌండ్ చేస్తాడు, దాని మీద అడుగుతాడు, ఓ ఎక్కడ జరిగింది. నెక్స్ట్ మహాబలి మూవీ చేస్తాను. మహాబలి ఫస్ట్ మూవీ అది రిలీజ్ అయింది. ఇది మహాబలి మూవీ చేశాను. టైటిల్ నైస్ మ్యాన్, సూపర్ టైటిల్ అంటాడు. ట్రైలర్ చూపిస్తాను అన్ని ఆయనకి, ట్రైలర్ టీజర్ అయ్యే ముందు ఆయన చూపించాల్సిందే. నేను చూపిస్తాను సార్కి, చూస్తాడు, దానికి ఏమైనా సజెషన్ ఉంటే చెప్తాడు, ఇది మార్చి ఇది చేయి అని చెప్తాడు. అది అక్కడే నేను ఎడిటింగ్ చేపిస్తాను. సార్ మరి అంటే వీడేంది ఇట్లా చేసాడు, హీరో మన కాంపౌండ్లో కూడా ఒకటి హీరో ఉన్నాడా అని ఫీల్ అవుతాడు, అప్రిషియేట్ చేస్తుంటాడు. అక్కడే ఉంటాను, నేను ఆఫీస్లో ఉంటాను. కొంచెం ఆయన అన్నిటికీ కొంచెం. ఇప్పుడు దుష్కర్మ అని ఒక మూవీ చేస్తున్నాను, హీరోగానే మీ కర్మగాలి హీరో చేస్తున్నాను మేడం. ఆ సినిమాని ట్రైలర్ చూపించాను, చూడగానే ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఈ సినిమాని ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి చెప్పాడు, ఒక రిఫరెన్స్ చూడు ఆర్కే, నీకు ఇంకా ఉపయోగపడద్ది, ఇంకా సగం సినిమా ఉందన్నమాట దుష్కర్మ అని. డైరెక్టర్ వేరే అతను, మన ఇంకా పేరు రివీల్ చేయకూడదు, కొత్త డైరెక్టర్, త్వరలో రివీల్ చేస్తాను డైరెక్టర్ పేరు కూడా. అతను చెప్పాడు, ఒక ఇంగ్లీష్ పిక్చర్ చెప్పి ఇది రిఫరెన్స్ చూడు, ఇంకా సగం సినిమా ఉంది కదా, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు మీరు అని సజెషన్ ఇస్తారు మేడం. కొంచెం అసలు నో జెలసీ నో ఏముండదు మేడం, అదేముండదు. ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎవరి మన దగ్గర ఉన్న ఎదవల్ల వీడు పర్వాలేదు, కొంచెం వీడు బాగుపడుతున్నాడు అంటాడు, అంతేగాని జెలసీ ఏముండదు మేడం. హవారి మ్యాన్ ఎంతో ఆడింది. మా మహాబలి రిలీజ్ అయినప్పుడు చెప్పాను, సరే రిలీజ్ అవుతుందంటే కన్నడంలో నా మూవీ తీసుకున్నాను మేడం. కన్నడంలో ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత కన్నడ వాళ్ళు తెలుగు సినిమాని రీమేక్ కాదు మేడం, తెలుగు సినిమా అక్కడ ఆడతాయి మేడం. కన్నడలో అన్ని బెల్లాడతాయి. అత్తరింటి దారేది, బాహుబలి, ఇవన్నీ అక్కడ మనకన్నా ఎక్కువ కలెక్షన్, సూపర్ డూపర్ హిట్. తెలుగులోనే ఆడతాయి, అక్కడ డబ్బింగ్ చేయకూడదు. అక్కడ ఒక తెలుగు సినిమాని అక్కడ డబ్బింగ్ చేయకూడదు, ఆ రూల్ అది లేదు అక్కడ. వాళ్ళకి అర్థమవుతుంది, ఈక్వల్ గా ఉంటది కన్నడ తెలుగు. కొంచెం అక్కడ అంతా తెలుగే మేడం, తెలుగు సినిమాని తెగ ఆడతారు మేడం. నాకు తెలియదు మేడం, ఈ టైటిల్ చూసి ఆ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన మా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు మేడం. మహాబలి 1 year అగ్రిమెంట్ వేసుకున్నాడు. నేను మొన్న కూర్గ్లో షూటింగ్ పోయినప్పుడు థియేటర్లో ఆడుతుంది సినిమా, నేను ఏదో ఆగితే మా వాళ్ళు చూసి, మాస్టర్ మీ సినిమా అన్నాడు. చూసా, పర్లేదు మాస్టర్ మీరు కన్నడకు వచ్చారా, ఏదో అలా అయిపోయింది మేడం. కన్నడ పరిశ్రమ ఈ మధ్య కాలంలో బాగా బాగుంది మేడం, చాలా బాగుంది. నేను కన్నడలో ఒక మూవీ సైన్ చేసినాను, కన్నడ మూవీ చేస్తున్నాను, అది కూడా ఉంది. ఓకే, కన్నడ వస్తుందా లేదంటే? లేదు మేడం, కన్నడ కొంచెం స్వల్ప గొత్త. ఇప్పుడు నేను ఒక 6 నెలలు ఆర్జీవి గారి మూవీ బెంగళూరులో చూసాను, మైసూర్ అండ్ కూర్గ్లో 4 నెలలు 5 నెలలు అక్కడే మేము బాస్ మేమంతా అక్కడే ఉన్నాం.
అందుకని కన్నడ కొంచెం వచ్చు. అక్కడ కెమెరామ్యాన్ ఫోకస్ పుల్ చూసి మన ఓవర్ యాక్టింగ్ చూసి కన్నడ డైరెక్టర్ చెప్పాడు వీడు పనికొచ్చేట్టున్నాడు. అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఒక మూవీ సైన్ చేసినాను మేడం, చేస్తున్నాను. ఇప్పుడు అందరూ కరంగల్లి మాల అంటే వేసుకుంటున్నారు, అదొక ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు రుద్రాక్షలు ఇవన్నీ వేసుకున్న వాళ్ళు వేసుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు బయటకు వేసిన వాళ్ళు నేను చూడలేదు. మీరేంటి స్పెషల్ గా బయటకు వేసి చూపిస్తున్నారు? మేడం అందరూ బయటికి వేసి చూపిస్తారు మేడం, ఎందుకంటే నరదిష్టి అంట. నరదిష్టి అంటే ఇప్పుడు మా స్టూడియో మొత్తం దిష్టి అంతా పోవాలనా? కాదు మేడం, మీరు అనుకోవచ్చు నీ మొహానికి నరదిష్టి కూడా ఉంది అట్లా అన్నా. అంటే ఏదో ఇంట్లో వాళ్ళు ఉంటాయి కదా, మా నీరుకుల్ల ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన నేనంటే ఎక్కువ ప్రేమించేస్తాడు నన్ను. ఆయన చెన్నై నుంచి కరంగల్ మాల తీసుకొచ్చా మాస్టర్ అని, ఎక్కడ పోయినా సరే మీరు నన్ను డిజైన్ చేస్తాడు ఆయన, ప్రొడ్యూసర్ గారు. ఇలా బయట వేసుకోండి, ఇలా ఇంటర్వ్యూలు వేయండి అది. అంటే నేను ఒక డౌట్ ఉంది, ఈ మాల వేసుకోవడం వల్ల ఏంటి యూజ్? మనకి ఏమైనా వైబ్రేషన్స్ వస్తుందా? ఎస్ మేడం, వేసుకోగానే ఏమనిపిస్తుంది? అంటే వైబ్రేషన్ అంటే నరదిష్టి మేడం, అంతే దిష్టి కోసమే తప్ప వేరే చేంజ్ ఉండదు. ఈ నీసు గీసి తినకుండా కొంచెం పవిత్రంగా తినకూడదా? ఇది మాల ఉన్నన్నాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు తీసి పెట్టచ్చు, నీసు తినాలంటే కార్లోకి వెళ్ళి పెట్టచ్చు, అంతేగాని తీసి పక్కన పెట్టి మళ్ళీ దీన్ని వేసుకోని తినకూడదు, నీసు తినకూడదు, మందు తాగకూడదు, ఆడపిల్లలు ఇలా చూడకూడదు. చూసావా కళ్ళు పోతాయి అన్నాడు. సార్ అలా అనుకుంటే ఎవరి కళ్ళు ఉండదు సార్, ఎవరి కళ్ళు ఉండదు. ఆర్జీవి గారిని మీలో చూస్తున్నారు మొత్తానికి మీ మాటల్లో. ఇప్పుడైతే 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి మీకు. ఫ్యామిలీ ఏంటి బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదే మేడం, ఎవరో అన్నాడు వీడు సినిమా మీద సినిమా చేస్తున్నాడు ప్రొడ్యూసర్ గా, వీళ్ళు అయ్యే పెద్ద ప్రొడ్యూసర్ అని ఎవరికో చెప్పాడంట. ఒరే బాబు, మా అయ్య కార్ డ్రైవర్ మేడం, మా నాన్న చిన్న కార్ డ్రైవర్, చిన్న ఫ్యామిలీ, మమ్మీ అంతే. మ్యారేజ్ అవ్వలేదు మేడం. ఇండస్ట్రీ ఎవరైనా పిల్లల్ని ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అన్నట్టుగా సాగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ కానీ పిల్లని మేడం, అది గుర్తుపెట్టుకోండి. పిల్లన్నీ బాగుంటాయి కానీ మా ఇంటికి రా తిను గిను అంటే పిల్లలు అంటాడు. అందుకని ఇంకా పెళ్లి లేదు మేడం, చేసుకోవాలి అంటే టైం లేదు, ఇప్పుడున్న బిజీలో. మా బాగుండి హీరోగా ఛాన్సులు రావడం అనేది చాలా రేరు. ఎందుకంటే సినిమా పరిశ్రమలో చాలా మందిని చూస్తున్నాం, యూత్ అంతా కూడా ఎవరో ఒకరిని హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వస్తున్నారు. చాలా మంది కృష్ణానగర్ లో తిరుగుతూనే ఉన్నారు. కానీ మీకు ఇంత మంచి మంచి అవకాశాలు రావడం అనేది గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి. అవును మేడం. అంటే నేను ఇప్పుడు ఇంకొక బ్యానర్ లో చేస్తున్నాను మేడం, ఆస్కర్ అవార్డ్ మిస్సింగ్ అని మూవీ చేస్తున్నాను మేడం. టైటిల్ ఆస్కర్ అవార్డ్ మిస్సింగ్, ఆ టైటిల్ అది. వేరే బ్యానర్ లో చేస్తున్నాను మేడం. అంటే ఇప్పుడు నాకు బయట బ్యానర్ లో వస్తున్నాయి. ఒక ఏఆర్స్ అని ఒక కంపెనీ మేడం, మణికొండలో ఉంటుంది, రోజా గారి ఇంటి ఆపోజిట్ లో. ఆ ఆఫీస్ లో పిలిచి ఒక సినిమా బుక్ అయ్యింది మేడం. అదే బ్యానర్ లో ఒక హర్రర్ సినిమా, 2-3 సినిమాలు హర్రర్ బుక్ చేసినాను మేడం. ఇవన్నీ ఇప్పుడు చెప్పాను అనుకోండి, వీడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, వీడు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటారని ఎప్పుడు చెప్పకూడదని. సరే, ఆ సినిమాలో హీరో మీరు షూటింగ్ కి వెళ్తారు, మీకు తెలుసు కదా. తెలుసు మేడం. అంటే వీళ్ళు ఫోన్ చేసి మళ్ళీ రే నీకు అవసరం అలా అవన్నీ చెప్పడం అవసరం అంటారు. అది కాదురా చేస్తున్నాం కదా అంటే చెప్పకూడదు. అంటే ఏమంటారు పక్క చుట్టుపక్కల ఉంటారు కదా మేడం, అండ్ గాడ్ ఫాదర్లు ఎక్కువైపోతారు మేడం ఈ మధ్య. నాకు కూడా ఫోన్ చేసి నువ్వు ఇలా ఉండాలి, ఇలానే చేయాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఇలా కూర్చోవాలి, ఎవరు హాయ్ అన్న కూడా అన్నాడు. అరే లో వాడు కరెక్ట్ గా పక్కన కరెక్ట్ గా ఉంటారు మేడం, వాడిని ఏదో చెప్తుంటారు. ఫస్ట్ మూవీకి ఆడిషన్ చేశారా, లేదంటే డైరెక్ట్ గా కెమెరా ముందుకు వెళ్ళిపోయి ఓకే యాక్షన్ అన్నారా? లేదు మేడం, ఆడిషన్ ఏం లేదు మేడం, ఆడిషన్ లేదు. ఎందుకంటే నేను మాడుతుంటా కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు, వాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు, వీడే నా సినిమా హీరో అన్నట్టుగా వాడిని మోటివేట్ చేస్తాడు. వాడు కథ రాసినప్పుడు నాకు చెప్తాడు మేడం, నేను కథలో కొంచెం బుర్ర ఉంది, చిన్న మెదడు బాగా పనిచేస్తుంది, నేను కథలో కూర్చుంటాను మేడం. మహాబలి కథ కూడా నాదే, అంటే మా బ్రదర్ది కథ నాదే. కథలు రాస్తాను మేడం, మంచి కథలు చెప్తా పక్కన వాడికి.
అది చెప్పి అలవాటు అయిపోయి వాడికి చెప్పేటప్పుడే వాడికి నేను యాక్షన్ చూపిస్తాను. అంటే వాడి ఎదుటోళ్ళు వేరే హీరో ఆప్షన్ పోకుండా నేనే యాక్షన్ చూపిస్తాను. మొత్తం మీరే క్రియేట్ చేసేస్తారా? వాడి మైండ్ లో ఆ టైంలో వాడికి పసక్కుంటాడు. వాడి నన్ను హీరో చెప్పినా కూడా వదిలేరా వేరే వాళ్ళకి వెళ్ళరా అంటే అవునా అంటే సరే నువ్వు అడిగావు కదా సరే నేనే చేస్తాను అంటాను. మళ్ళీ వాడు మనసు మారిపోద్ది కదా. అవునవును. ఫస్ట్ మూవీ చూసారా అమ్మ నాన్న? చూసి ఏమన్నారు? హీరోగా నువ్వా అన్నారా? మమ్మీకి తెలియదు మేడం, మమ్మీకి తెలియదు, నాన్నకి తెలియదు నేను హీరో చేస్తున్నానని. సినిమా మొత్తం అయిపోయింది. అడిగిపోతున్నారా అంటే సినిమాలో చేస్తున్నాను అమ్మా అసిస్టెంట్ కోఆర్డినేటర్ అలా చెప్తాను కానీ చెప్పను. సినిమా అయిపోయిన తర్వాత పోస్టర్ పడింది మేడం. పోస్టర్ పెట్టినప్పుడు బాబా భాస్కర్ నాకు ఫస్ట్ టైం నా నీరుకుల్లా చేసిన బాబా భాస్కర్ మాస్టర్ నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఫోన్ చేశాడు. పోస్టర్ చూసి రే ఏంట్రా ఆ పోస్టర్లో బీరు దాగి బుగ్గలు బుబ్బేని అన్నాడు. పోస్టర్లు ఉంటాయి కదా కొంచెం అలా ఉంటాయి కదా అని అంటే అవునా ఏం పోస్టర్ నాకు తెలీదు. రేపు పొద్దున పోస్టర్ పడుతుంది చెప్పారు కానీ తెలీదు. వీడి బాబా భాస్కర్ నాకు 7 o'clock ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు నేను అసలు అమ్మని తీసుకొని ఒకసారి అమ్మ రామా అని కాళ్ళు ఎక్కించుకొని అలా వెళ్ళి తీసుకుని అలా పోస్టర్ ముందు అలా ఆపా. అమ్మ చూసింది రే నీ పోస్టర్ ఏం చేశారు అన్నాడు. సినిమా చేశాను మా అన్నాను. ఒరే పోయింది. మా అమ్మ ఒకటే ఏడుపు. ఏంది డాన్స్ మాస్టర్ కూడా 4 రూపాయలు సంపాదిస్తాడు వీడి హీరో అంటే పని పాట లేకుండా. అంతే కదా ఏనా ఇన్ని రోజులు 10 రోజులు 20 పోయావు డబ్బులు కూడా లేవు. అడిగితే డబ్బులు అడుగుతున్నావు ఇదేనా ఏ పని చేస్తున్నావు నువ్వు అన్నది. అవును ఇంకా అంతే. మరి మంచి జీవితాన్ని పోగొట్టుకున్నావు అని అందరూ వచ్చిన పిల్లలు అందరూ చెప్తుంటది మా వాడు నాశనం అయిపోయాడు హీరో అయిపోయాడండి అంటది. ఆ పోస్టర్ చూసినా కొంచెం ఆనందం ఆమెకి. చూసేసి ఇంకా మళ్ళీ మా నాన్న వీళ్ళందరూ నైట్ టైంలో పోయి పోస్టర్ చూసేసి వెరీ హ్యాపీ. నెక్స్ట్ సినిమా కూడా ఇప్పుడు పోస్టర్ చూసినప్పుడు ఫుల్ హ్యాపీ. ఆ స్క్రీన్లో సినిమా థియేటర్కి పోయి మా అమ్మ చూసింది. ఫస్ట్ సినిమా చూసినప్పుడు మా అమ్మ ఫుల్ హ్యాపీ చేసింది. అందరూ హ్యాపీ. మా అన్నయ్య వాళ్ళందరూ పోయాడు సర్వనాశనం. మా తమ్ముడు అయితే అసలు ఇప్పుడు తిరుగుతుంటాడు వీడిని ఎవడో హీరో అన్నాడు వీడిని 10 రూపాయలు ఉండదు అది. మా తమ్ముడు తిరుగుతుంటాడు. మా అన్న అసలు ఇంత మా వాళ్ళిద్దరు నా సినిమా చూడలేదు ఇంతవరకు. ఇంతవరకు చూడలేదు. మా పిల్లలు అన్న పిల్లలు వీళ్ళందరూ చూస్తారు కానీ బాబాయ్ ఇరగ తీసే బాబాయ్ అది ఇది అంటున్నారు కానీ అవునా ఓకే రైట్. ఇలాంటి కామెంట్స్ ఏ హీరో దగ్గర నుంచి అయినా డైరెక్టర్ దగ్గర నుంచి అయినా వచ్చాయా? అరే హీరోగా బాగా చేసేవరా? నాకు జానీ మాస్టర్ అంటే ఈ పోస్టర్ చూసి బాబు భాస్కర్ దాని తర్వాత జానీ మాస్టర్ పోస్టర్ చూశాడు మేడం. చూసి జానీ మాస్టర్ మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు బండి ఆపి నన్ను వచ్చి గట్టి కగులించుకున్నాడు. కగులించుకొని టపా ఆయన కొట్టి పొరా సాధించా పొరా అన్నాడు. ఏం సాధించాను నాయన అంటే ఏంది రాదు వెంకటేష్ లాగా ఆనా అన్నాడు. వాడు చెప్పేస్తున్నాడు ఏం సినిమా పోస్టర్లు రెడీ. అమ్మాయి వెనకాల దాంకొంది రాదు ఏం సినిమా ప్రేమించుకుందాం రా అన్నాడు. ఇది నన్ను పొగుడుతున్నావా తిరుగుతున్నావా నాకు అర్థం కాలేదు. అప్పుడు చెప్పాడు అంటే జానీ మాస్టర్ కూడా హీరో అవుదని వచ్చాడు మేడం. యాక్చువల్లీ అతను హీరో అవుదని వచ్చాడు, నేను ఏదో డాన్స్ మాస్టర్ అవుదని వచ్చాను. ఇక్కడ ఉల్టా అయిపోయిందిరా నువ్వేంద్ర అయిపోయాడు. ఆయన 2-3 సినిమాలు చేసాడు మేడం. చేసినాడు ఆయన ఆగిపోయిందిరా. ఇంత కష్టం నా సినిమా చేయటం రిలీజ్ చేయడం. మళ్ళీ మహాబలి ట్రైలర్ చూసాడు మేడం. చూసి అసలు బాంబే నుంచి ఫోన్ చేసి నువ్వు ఆన్సర్ రా నువ్వు అసలు 2 సినిమాలు రిలీజ్ చేయడం అనేది అసలు నాట్ జోక్. మా ప్రేమేష్ మాస్టర్ అయితే ఎవరైనా వచ్చినా సరే హీరోలు ఎవరికైనా సరే మా వాడు హీరో సినిమా గర్వంగా చెప్తారు. మొన్న రిలీజ్ అయిన సినిమా చూసారా చూడలేదా రే చూపి. జానీ మాస్టర్ మీద కొన్ని అభియోగాలు వచ్చాయి ఈ మధ్య. కొంచెం ఒక ఇష్యూ నడిచింది. ఇలాంటి ఇష్యూస్ నడిచినప్పుడు ఎలా అంటే మనం ఎలా తీసుకోవాలో అర్థం కాని సందర్భం ఉంటది. అలాంటి టైంలో మీరు ఎలాంటి సపోర్ట్ ఉంది? లేదు మేడం చాలా ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పాను మేడం. ఇట్స్ వెరీ నైస్ పర్సన్, చాలా మంచి వ్యక్తి మేడం. ఆయన దాన ధర్మం డబ్బు నాకు ఇచ్చేస్తుంటాడు, చాలా హెల్ప్ చేస్తాడు. నాకు తెలిసిన హాస్టల్లో ఆయన కూడా బాబా భాస్కర్ ఒకడు చాలా హెల్ప్ చేస్తాడు, మంచివాడు. అదే లేడీస్ని మనోడు ఎలా అంటే నేను ఒక సాంగ్ పెట్టినప్పుడు చూసాను, ఇలా పైన కెమెరా పెట్టి లేడీస్ ఇలా వంగితే ఏదో ప్రాబ్లం వస్తుంది అనేసి వద్దు కెమెరా వద్దు కింద పెట్టి అనేసి వాళ్ళందరూ ట్యూబ్ వేసుకోమన్నాడు మేడం. బ్లాక్ లో ట్యూబ్ వేసుకోమన్నాడు. మనోడికి అలా అమ్మాయిల విషయంలో అంటే ఎందుకంటే ఇప్పుడు ఆర్కే అమ్మాయిల విషయం అంటే నమ్మొచ్చు అంటే అంటే నమ్మొచ్చు అంటున్నాను. అంటే నమ్మేస్తారా? అంటే మీరే చెప్పాక నమ్మాలి కదా మేము. అది నా మంచిది ఎవరో చెప్పింది కాదు.
అలా నమ్ముతారని చెప్తున్నా. ఏది లేదు, ఇదే తమ్ములేని మేము ఆర్కే అమ్మాయి విషయంలో నమ్మచ్చు. నా మంచిదన్న మేడం నేను చెప్పడం. మీరేమనాలి, మీ సంస్కారం వద్దు సార్, మీరు చాలా మంచి అంటే నేను చెప్తున్నా మేడం. జానీ మాస్టర్ వెరీ అంటే పర్సన్ గురించి ఇంకో పర్సన్ కి తెలుసు కదా. ఇప్పుడు మేము ఉన్నామంటే వినడం చూడడం వరకే, అక్కడ ఏం జరిగింది ఎట్లా వెరీ నైస్ పర్సన్ మేడం. లేడీస్ విషయంలో కానీ ఎవరితో వల్గర్ గా మాట్లాడటం కానీ, మనం మాస్టర్ గారు పని అయింది అతనైంది అసలు ఆ విషయంలో చాలా ఇదిగా ఉంటారు. ఏమైనా హెల్ప్ అని అడిగారు అనుకోండి, వాడు ముందు వెనక చూసుకోడు. డబ్బులు మన కూడా చెప్పాడు, వాడు అనకూడదు తెలుగులో, ఆయన అనాలి లేకపోతే వారు అనాలి. సారీ, వాడు అంటే తిట్టినట్టు అన్నమాట. సారీ సార్. లేదు, వారు నాకు జానీ మాస్టర్ గారు చెప్తాడు, ఏమన్నా రే మొన్న ఏదో అడిగారా అని హెల్ప్ అలా చేస్తాడు మేడం, వెనక ముందు చూసుకోండి. ఆయన కూడా కింద నుంచి పైకి వచ్చిన ఆయన కాబట్టి ఆయనకు అన్ని తెలిసే ఉంటాయి. అలాంటి ఒక పర్సన్ కి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే నేను డైరెక్ట్ చెప్పి ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి సార్, ఏంటంటే ఆయన వైఫ్ అసలు ఏమీ నమ్మలేదు, ఆవిడ అసలు ఫుల్ సపోర్ట్. ఆ విషయంలో అప్పుడే అర్థమైంది. లేదు, వాళ్ళ వైఫ్ కూడా రాధా హీరో అయ్యాడంటే సిస్టర్ బిలే హ్యాపీ ఫీల్ అయింది అన్నాడు. అవునా, థ్యాంక్ యూ. ఇప్పుడు బాబా భాస్కర్ గారి గురించి మాట్లాడుకుంటే ఏ షోకి వచ్చినా అల్లరి అబ్బా సెట్ అంతా తిరిగేస్తుంటారు. ఆ సుమా గారిని అయితే ఎంత ఏడిపిస్తారో ఇంకా అర్థమే లేదు. ఏంటి ఆయన ఎప్పుడు అంతే ఎనర్జెటిక్ గా అంటారా? లేదు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాకు ఫ్రెండ్ మేడం. నా మహాబలి సినిమాలో ఒక సోలో సాంగ్ ఉంది మేడం. సినిమాలో సోలో సాంగ్ చేయాలి, ఒక సోలో సాంగ్ చేయాలి. ఆయన యాక్ట్ చేయాలి. పోయి అడిగాను, ఫోన్ చేసి అడిగాను, మాస్టర్ నేను తల అంటాను. తల అంటే తల పెద్దోడు, తల అంటే పెద్దని తల అన్నాడు. చెప్పరా అన్నాడు. ఏం లేదు, ఒక సాంగ్ కూడా చేయాలి, నేను సాంగ్ కూడా చేయాలన్నాడు. అవునా, చేద్దాంరా. ఏందిరా, ఏం సినిమా అంటే మహాబలి. బా సూపర్ టైటిల్ రా, ఎవరా హీరో అన్నాడు. నేనే అన్నాడు. డే ఇంకా సిగ్నల్ సరి వెళ్ళాడా అని మళ్ళీ చెప్తున్నాడు. సిగ్నల్ సరిగా వెళ్ళాడే, నువ్వు వినిది కరెక్టే, నేనే హీరో అన్నాడు. ఏంట్రా నువ్వు హీరో, నేను సోలో సాంగ్ చేయాలని. అవును చేయాలన్నాడు. చూడరా నా జీవితం ఇలా అయిపోయింది. సరి ఓకే అన్నాడు. నీకు నేను సాంగ్ చేసి పెట్టే స్టేజ్కి వచ్చాను. అది సోలో సాంగ్ చేయాలి. సార్ హీరో అంట, పక్కన చెప్తున్నాడు. సార్ హీరో అంట, నేను వచ్చి సోలో సాంగ్ చేయాలంట. సార్ గురించి ఆయన తోపు తురువు నేను చెప్పాలి. వచ్చాడయ్యో సారీ నేను అన్నట్టుగా ఆయన నడుచుకుంటూ వస్తాడు. అంతే కదా అన్నాడు. అలా కాదు, అది ఒక విలేజ్ సాంగ్, నేను సిచ్యువేషన్ చెప్పాను. చేస్తాను అన్నాడు. చెప్పినప్పుడు ఒక వారం తర్వాత మనం మాస్టర్ గారు ఫోన్ చేశారు, బాబా భాస్కర్ మాస్టర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎప్పుడు రా సాంగ్ అన్నాడు. అదే 3-4 days చెప్తాను అన్నాడు. చెప్పాను. మా ప్రొడ్యూసర్ భయం, డబ్బులు మేడం ఆయనకు ఒక బడ్జెట్ ఉంది, ఆయన డాన్స్ మాస్టర్, డాన్స్ చేయాలి, బడ్జెట్ లేదు. మేము వెనక ముందు నలుపుతున్నాం. అంటే రే తల కొంచెం పేమెంట్ అంటే షూటింగ్ ఎప్పుడు చెప్పన్నాడు. ఉంటుంది నెక్స్ట్ వీక్ ఈ డేట్లో ఉంటుందండి. మంచిగా ఫ్లైట్ టికెట్ వేయాలి, ఇక రూమ్ వేయాలి. నాకే రూమ్ వేయలేదు, మనకి ఎందుకు వేస్తాను, మాస్టర్ ఎందుకు వేస్తాను. నేను చెప్పాను సరే వేద్దాం అన్నాడు. మాస్టర్ గారు ఫ్లైట్ టికెట్ వేసుకొచ్చి ఆయనే రూమ్ చూసుకొని చేసి వెళ్ళిపోయాడు. రూపాయి అడిగిన, డబ్బులు అడిగితే ఇట్లా చూసాడు. నువ్వు ఇచ్చే రోజు వస్తుందిలే, అప్పుడు నేను చూసుకుంటానులే, కానీ నువ్వు నా దగ్గర అడగొద్దు అన్నాడు. నా దగ్గర అడగొద్దు అన్నాడు. కానీ చాలా హెల్ప్ అనిపించింది. మీకు ఎక్కడో లక్ ఉందండి, నక్కతో పెద్దగా ఇంతమంది స్టార్స్ వీళ్ళంతా సపోర్ట్ ఉంది మీకు. మంచి విష్ణు సార్ నేను అడగగానే మేడం సాంగ్ లాంచ్ వచ్చాడు మేడం. విష్ణు గారా, మనోజ్ గారు తమ్ముడు సార్ వచ్చి పోస్టర్ లాంచ్ చేయాలంటే నేను హడావడి చేస్తున్నాను. సరే పోస్టర్ లాంచ్ చేశాడు, అన్ని చేశాడు. పోస్టర్ లాంచ్ చేయలేదు, హడావడి చేస్తున్నాడు అంటే అంతే ఓకేరా, హీరో ఎవరో అన్నాడు. అయ్యో సార్ నేనే సార్ అంటే అనుకున్నాను రా. నేను డాన్స్ మాస్టర్ చేశాను, నేను డాన్స్ మాస్టర్ ఆయన సినిమాలో నేను వర్క్ చేశాను. వీడు డాన్స్ మాస్టర్, వీడు అడవడి ఎక్కువ ఉంది ఏంది అని బొక్క చేస్తున్నాను సార్. వీడు ప్రొడ్యూసర్ అంటున్నాడు, వీడు డైరెక్టర్ అంటున్నాడు, వీడు అడవడి ఏంది ఉంది, వీడు ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది, తుత్తుతూ అన్నాడు ఎందుకున్నాడు మనసులో. అంటే సార్ హీరో అయిపోయారా అన్నాడు. అవును సార్ సరే అని సరే తగలటండి తర్జించి చూసాడు. అప్పుడు బాగా మాట్లాడాడు అనుకోండి. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. తమిళ భర్త మొహం చెప్పేస్తాడు, వీడి మొహం ఇదని. ఆయన పర్లేదు, మంచి టైంలో మంచిగా అప్రిషియేట్ చేశాడు. మావాడు హీరో అయ్యాడంటే అమ్మో
మంచి మావాడు. మావాడు అంటే వీళ్ళలో ఒకడిని. నేను వాళ్ళ ఒకడినండి. శాంతి మేడం కదా, ఆ, శ్రీహరి wife. శ్రీహరి గారు. ఆమె ఇంట్లో నేను పెరిగి Discuss డిస్కషన్ మేడం. శ్రీహరి బావ, మేము బావ అంటాను, అక్కని అక్క అంటాను. అక్కకి చెప్పాను హీరో చేస్తా అంటే, అవునా హీరో చేస్తున్నావరా బబ్బు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, అరే వీళ్ళు హీరో చేస్తున్నారా ఆర్కే అన్నాడు. ఓకే హీరో చేస్తున్నాడు. ఏం సినిమా ఫుల్ కామెడీ సినిమా కాదు, సీరియస్ సినిమా, దెయ్యం సినిమా అన్నాడు. పోయింది అక్క, పోయిందిరా, అయ్యో, నువ్వు కామెడీ సినిమా రా, నువ్వు కామెడీ పీసరా అంటది. అక్క నువ్వు నన్ను ఈ కోణం చూసావు, వేరే కోణం చూసావు నన్ను, దెయ్యం సినిమా అది ఇది అని చెప్పాను. అక్క ఒకరోజు వచ్చింది, సినిమా చూసింది. ప్రెస్ మీట్ లో 12 సంవత్సరాల తర్వాత ఒకసారి బయటకు వచ్చింది, నా గురించి వచ్చింది. నేను ఎప్పుడు రావట్లేదురా బయటికి అనేది, అక్క నా గురించి రాకన్నా వచ్చింది. ప్రెస్ మీట్ కూర్చొని నా తమ్ముడు శ్రీహరి ఫ్యాన్స్ అందరూ వీరికి సపోర్ట్ చేయండి అని ఆ రోజు మంచి మూడ్లో ఉంది. తెగ చెప్పేసింది. వాళ్ళ కొడుకు బబ్బు ఫోన్ చేశాడు, అక్కడ నుంచి మేఘాంశ్ ఫోన్ చేశాడు, చైనాలో అక్కడ ఉన్నాడు. ఏంటి అమ్మ నిన్ను లెఫ్ట్ అండ్ రైట్ పీకింది అన్నాడు. లేదు నన్ను పొగిడింది అన్నాడు. నిన్ను పొగిడిందా, వాళ్ళని పొగడదా అని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, అసలు పొగడదు. ఏ చండాలంగా ఉంది వీడి వేస్ట్ అది అంటది. ఆ రోజే నన్ను పొగిడేసింది రా అమ్మ అనేది. అవునా పొగిడిందని నిజం చెప్పాను, నిజం నీకన్నా లింక్ పెడతాను ఆ రోజు. అంటే శ్రీహరి గారితో మీకు అనుబంధం ఉంది, ఆయన ఎలా ఉండేవారు? అప్పుడు శాంతి మేడం డాన్స్ క్లాస్ లో నేను డాన్స్ చెప్పించాను మేడం. అక్క అక్క అని పిలిచామని, బావని బావ అంటాను పిలుస్తున్నాడు. బావతో మేము చాలా మంచి యాక్టర్ కదా, సూపర్ యాక్టర్. పిల్లలు మరి ఏంటి హీరోలుగా? ఒక అబ్బాయి హీరో చేస్తున్నాడు, ఇంకొక అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నాడు. డైరెక్షన్ ఒక అబ్బాయి హీరో. పెద్ద ఆయన డైరెక్షన్, చిన్న అతను హీరో చేస్తున్నాడు. 2-3 మూవీస్ చేస్తున్నాడు. సో బిజీ బాగుంటే వేరేలా లెక్క వేరేలా చాలా, అసలు వాళ్ళ స్టారే మారిపోయేది. అదే ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్తున్నాను, ఇంట్లో వచ్చేటప్పుడు ఎప్పుడు బావది బెంజ్ కారు మేడం, బెంజ్ గారు, బెంజ్ వ్యాన్ ఉంటుంది, వ్యాను బెంచ్ వ్యాను. బాలకృష్ణ సార్ చిన్న మారుతి కార్ వేసుకొని ఇక్కడ సినిమా ఎవరు హీరో డైరెక్టర్ గారు ఇంటి ఓపెనింగ్ వస్తుంటే ఆయన ఇటు వస్తున్నాడు, మేము ఇటు పోతున్నాం. ఇప్పుడు మనోడికి మా మండిరాజ్ అని మా సినిమా కెమెరామ్యాన్కి వస్తే చెప్తున్నాను, ఈ వేలు వస్తుంటే అప్పుడే మా బావ శ్రీహరి బాబు బెంజ్ వ్యాన్, ఆయన చిన్న కార్లు వెళ్తున్నారు, ఆయన డ్రైవింగ్ బాలకృష్ణ గారు. అప్పుడు అనిపించింది బావ అప్పుడున్నప్పుడు రేంజ్ రోవర్ కారు కానీ ఫస్ట్ ఇండస్ట్రీలో మగధీరకు ముందే కొన్నాం సార్, పెద్ద రేంజ్ రోవర్ వైట్ కలర్ లో. బాగా ఒక ఆయన ఏం కావాలని చేశాడు మేడం. పెద్ద ఇల్లు ఎవరికి వచ్చినా సరే అక్కడికి తెలియకుండా డబ్బులు ఇస్తుంటాడు. ఇక్కడ కుర్చీ ఉంటది, ఏది రాజబంధ ఆ టైప్ లో పెద్ద బార్ సెటప్, ఇలా రౌండ్ కుర్చీలు ఉంటాయి, అందరూ కళాకారులు అందరూ కూర్చుంటారు. ప్రాబ్లమ్స్ వస్తుంది, కుర్చీ కింద డబ్బులు పెట్టుకుంటాడు. శాంతి మేడం తిరుగు నేను వస్తే తప్పని పెట్టేవాడు, వీడి దొంగన కూడా పోయి చెప్తాడు అక్కడ పోయి, నేను ఆమె మనిషి అక్క మనిషి పెట్టాను రే ఒకసారి ఇచ్చి చూసినాక అక్కడ చెప్పొద్దు అంటాడు. ఓకే అంటాడు. మసలు రోజు ఏదో నోరు జారిపోద్ది, ఇద్దరు గొడవ అవుతుంటది, నన్ను చూస్తాడు, వీడిని నలిపేస్తాడు. అంటే మీ సందర్భంగా ఆయన తలుచుకోవడం నిజంగా ఒక గౌరవం. ఆయన ఉంటే నాకు అక్క అనేది బాగుంటే నేను ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాళ్ళ ఇంట్లో నేను తిరిగేవాడిని చేసేవాడిని, అలానే అలా చేస్తుంటే హీరో అంటే ఆయన చాలా నాకన్నా ఎక్కువ ఆయన ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ముంబైలో ఉంటున్నారా వాళ్ళు? లేదు ఇక్కడ రోడ్ నెంబర్ బాలకృష్ణ ఉంది కదా, అక్కడే ఉన్నారు. ఓకే సార్, మాతో పాటు మీ మనసులో అన్ని చాలా బాగా అంటే రాజీవ్ గారి లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇచ్చారు మాకు ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లాగే మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని మా దాత్రి టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సోది ఇంతసేపు విన్నందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కీప్ వాచింగ్ అండి దాత్రి ఛానల్. క్లిప్ నొక్కండి, బెల్ నొక్కండి, గంట కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.